హలో హాయ్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో నేను దాచుకున్న డిబ్బీని అందులో అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉన్నాను. సో దాని కంటిన్యూ ఇది మనకి అంటే ఇంచుమించు 2024లో నుంచి దాచుకున్న అమౌంట్. సో అది ఈరోజు అంత అమౌంట్ అయిందండి. ఒక 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ సేవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది 1 రూపీ కాయిన్స్ అండి. సో ఈ 1 రూపీ కాయిన్స్ ఒక 117 ఉన్నాయి. అంటే దీని వాల్యూ వచ్చేసరికి 117 రూపాయలు అండి. మొత్తం ఇది రూపాయి కాయిన్లు కాబట్టి 117 ఉన్నాయి, 117 రూపాయలు. అలాగే 2 రూపీస్ కాయిన్స్, ఇవన్నీ 2 రూపీస్ కాయిన్స్ అండి. కనిపిస్తుంది, చూస్తున్నారా? సో ఈ 2 రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా మొత్తం 138, మొత్తం 138 ఉన్నాయండి. 138 అంటే 276 రూపాయలు అండి. ఇవి 138 రూపాయలు అన్న 2 రూపాయల కాయిన్లు. అలాగే 5 రూపీస్ కాయిన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసరికి చూసారా, మంచి గోల్డ్ కలర్లో మెరుస్తున్నాయి. మొత్తం 182 రూపాయలు అండి. మొత్తం 182 కాయిన్లు. సో 182 కాయిన్లు అంటే 5 రూపాయల కాయిన్లు అంటే ఇంచుమించు 910 రూపాయలు అండి. ఓకేనండి. అలాగే 10 రూపీస్ కాయిన్స్, 10 రూపాయల కాయిన్లు వచ్చేసరికి 57 ఉన్నాయండి. ఈ 57 కూడా 577 రూపాయలు అండి. సో ఈ రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు, 5 రూపాయల కాయిన్లు, 10 రూపాయల కాయిన్లు మొత్తం వాల్యూ వచ్చేసరికి నేను ఒక 2000 వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంచుమించు దగ్గరగా అంత వచ్చిందంటే ఇంకా స్పేస్ ఉంది లోపల కొంచెం. సో ఇక్కడ ఏదో కాయిన్ ఉన్నట్టు ఉందండి. ఇంకోటి ఒకసారి ఉండండి, లైన్లో ఉండండి. ఇక్కడ డిబ్బీలో నాకు ఏ కనిపిస్తున్నాయి లోపల. సరే ఇది చూసారు, లోపల ఇంకా కొన్ని ఉన్నాయి, ఏవో కాయిన్స్ ఉన్నాయి. సరే అవి కూడా బయటకు తీసేద్దాం. ఏదండి, ఒక 5 రూపీస్ కాయిన్, ఒక 2 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్ ఉంది. ఒక 3, ఒక 8 రూపీస్ కాయిన్, ఒక 10 రూపీస్ కాయిన్ ఉంది. 5 రూపీస్ కాయిన్ ఒకటి, 2 రూపీస్ కాయిన్ ఒకటి, 1 రూపీ కాయిన్ ఒకటి ఉందండి. సో ఇక్కడ మనకి మొత్తంగా 1881 రూపాయి వచ్చిందండి. దీని వాల్యూ 1881 రూపాయి వచ్చిందండి మొత్తం. అదండి. సో నేను యూట్యూబ్లో ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో మీరు కూడా మనీని సేవ్ చేయడం నేర్చుకోండి ఇప్పటి నుంచి. ఒక 1 రూపీ అనుకోవచ్చు. 1 రూపీ నేను అలాగే అనుకున్నాను చూసి, 1 రూపీయే కదా ఏమవుతుంది అనుకున్నాను. కానీ నిజంగా నమ్మరు, నేను 1 రూపీ 2 years నుంచి అలా ఎంత ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డిబ్బీ బరువుగా ఉంది కానీ ఒక 2000 అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత అలా ఉంటుంది అని నేను మాత్రం అనుకోలేదు. నిజంగా అసలు ఆ 1 రూపాయి ఈరోజు ఇన్ని అమౌంట్ చూసేసరికి నిజంగా మనం సేవ్ చేయాలనుకున్న చేయలేమండి. సో జస్ట్ మనకు వచ్చిన 1 రూపీ 2 రూపీస్ చిల్లర వచ్చి ప్రతి చిల్లర కూడా అందులో వేస్తే ఉన్నాయి. సో 2 years ఆఫ్టర్ ఒక 2000 వరకు వచ్చింది మనకి ఇంచుమించు నియర్లీ. సో అదండి. సో నేను ఎలా ఇన్స్పైర్ అయినా మీరు కూడా అమౌంట్ కూడా సేవ్ చేయడం నేర్చుకోండి అందరూ. ఓకే అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.